అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతిపై సుమారుగా నెలకు రూ. 15,000 నష్టం వాటిల్లుతుంది. అయితే ఈ నష్టాన్ని ప్రభుత్వం ఎప్పుడు రికవరీ చేస్తుంది? ఎప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తుందంటే ఆర్థిక విశ్లేషణ లెక్కలకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ముందుగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మధ్యంతర భృతి ఐఆర్ త్వరగా రావాలని కోరుకునే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్‌ని ఫస్ట్ టైం గనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉండే బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. జీతాలు పెరగవు, ఖర్చులు తగ్గవు. పీఆర్సీ ఆలస్యంతో ఉద్యోగులకు తప్పని ఆర్థిక తిప్పలు అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్. ఆర్థిక విశ్లేషణకు సంబంధించి లెక్కలు. ఐఆర్ లేకపోవడం వల్ల ఉద్యోగులకు ఆర్థికంగా ఎంతో నష్టపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఒక ఎంప్లాయీ యొక్క బేసిక్ సాలరీ రూ. 60,000 అనుకుంటే దానికి యావరేజ్ 25% చొప్పున ఐఆర్ కలిపితే నెలకు రూ. 15,000 అవుతుంది. అదే ఒక సంవత్సరానికి ఒక ఉద్యోగికి 1.8 lakhs రూపీస్. అయితే తెలంగాణలో దాదాపు 4,00,000 మంది ఉద్యోగులు, 2.5 లక్షల పెన్షనర్లు ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయానికొస్తే సేమ్ ఇదే అప్డేట్ అండి. కేవలం ఐఆర్ మాత్రం ఒక ఏడాది ఆలస్యం అయితే 7 లక్షల మంది వెరసి 1.8 లాక్స్ చొప్పున 12,600 కోట్ల నష్టం వాటిల్లుతుంది. ఇది ఉద్యోగుల జేబు నుండి ప్రభుత్వం దోచుకున్న డబ్బు అని ప్రభుత్వ ఉద్యోగులు చెప్తున్న లెక్క. పీఆర్సీ ఆలస్యం అంటే 5 సంవత్సరాలకు ఒకసారి రావాల్సిన బేసిక్ సాలరీ పెరుగుదల ఆగిపోతుంది. దీని ఎఫెక్ట్ అన్ని రంగాలపై ఉంటుంది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పీఆర్సీ అనేది డిలే అయింది. దానికి తోడు ఐఆర్ కూడా ఇవ్వడం లేదు. అందులో ఒక డిఏ నష్టం. సాధారణంగా కొత్త బేసిక్ సాలరీ మీద డిఏ కలుపుతూ ఉంటారండి. బేసిక్ పెరగకపోతే ప్రతి 6 నెలల డిఏ కూడా తక్కువ. 60,000కి 4% డిఏ అంటే 2,400. పీఆర్సీ తర్వాత బేసిక్ 75,000 అయితే 4% డిఏ అయితే 3,000 అవుతుంది. ప్రతి 6 నెలలకు ఒకసారి రూ. 600 ఉద్యోగికి నష్టం వాటిల్లుతుంది. అదే జీవితకాలం లెక్కేసుకుంటే ఎంత ఉంది? పెన్షన్‌కి సంబంధించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ చూసినట్లయితే చివరి 10 నెలల యావరేజ్ బేసిక్ మీద 50%. పీఆర్సీ లేకుండా రిటైర్ అయితే 5,000 నుంచి 10,000 తక్కువ జీతం వస్తుంది. 20 సంవత్సరాల పెన్షన్ కాలంలో ఈ ఉద్యోగులకు 15-30 లక్షల నష్టం వాటిల్లినట్టే. ఇక గ్రాట్యుటీ చూసుకున్నట్లయితే 16.5 నెలల బేసిక్ తక్కువ, గ్రాట్యుటీ తక్కువ. ఇక ద్రవ్యోల్బణం వర్సెస్ స్తంభించిన జీతం చూసుకున్నట్లయితే కూడా లాస్ అయితే వస్తుందండి. మీరు చెప్పినట్లు ఈఎంఐ, గోల్డ్ లోన్, పర్సనల్ లోన్ జీతం చాలకపోవడంతో ఉద్యోగి ఏడాదికి 15-24% వరకు వడ్డీకి అప్పులు చేస్తున్నారు. ఐఆర్ 15,000 వస్తే ఆ డబ్బుతో లోన్ ఈఎంఐ కట్టి ఇంట్రెస్ట్ భారం తగ్గించుకోవచ్చు కదండి. అయితే ఐఆర్ లేకపోవడం వల్ల అప్పు మీద అప్పు, ఆర్థిక బానిసత్వం పెరుగుతూ పోతుంది. కుటుంబం, సమాజం చిల్లిపోతుంది. మొత్తంగా మధ్యతరగతి కుటుంబ వ్యవస్థ దీనివల్ల కుప్పకూలుతుంది. పొదుపు లేకపోవడం, జీతం పెరగకపోవడం వల్ల పొదుపు శూన్యం అయితే అవుతుంది. వైద్య కూడా దూరం అవుతుందండి. మహిళా ఉద్యోగులపై కూడా దాడి అయితే జరుగుతుంది. ఆఫీస్ పని ప్లస్ ఇంటి పని ఐఆర్ లేకపోవడంతో పిల్లల ట్యూషను, ఆయా ఖర్చులు తగ్గించుకుంటున్నారు. దీంతో వారిపై మానసిక ఒత్తిడి రోజు రోజుకు పెరిగిపోతుంది. ఉపాధ్యాయ వృత్తి విలువ పడిపోతుందని చెప్పేసి అంటున్నారు. ప్రజాసేవ నాణ్యత కూడా పతనం అవుతుంది. తరాల మధ్య అసమానత ఏర్పడుతుంది. ప్రభుత్వ వాదన తిప్పికొట్టే వాస్తవాలు కూడా అవుతున్నాయి. ఖజానా ఖాళీ అనేది ఉద్యోగ జీతం దగ్గరికే వస్తుంది కానీ నిజానికి ఉచితాలు, సంక్షేమ పేరుతో వేల కోట్లు ఖర్చు చేయడానికి మాత్రం ప్రభుత్వం దగ్గర డబ్బులు అయితే ఉంటున్నాయంటున్నారు. అంతేకాకుండా కార్పొరేట్ రైతులపై కూడా కోట్లు మాఫీ చేస్తున్నారు. ప్రచారంతో పాటు ప్రాజెక్టు వ్యయాల వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. అదే ఉద్యోగ జీతం వచ్చేసరికి కూడా ఆర్థిక భారం ప్రభుత్వంపై అదనపు భారం అని లెక్కలు వేస్తున్నారు. తక్షణ పరిష్కారం ప్రభుత్వం నైతిక బాధ్యత అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఉద్యోగి ఆనందంగా ఉంటేనే ప్రజలు హ్యాపీగా ఉంటారు కాబట్టి పీఆర్సీ, ఐఆర్ అనేది ఏ రాష్ట్రాల్లో కూడా జాప్యం అనేది లేకుండా అడ్మినిస్ట్రేటివ్ డిలే కాదు కాబట్టి ఇది రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ప్రకారంగా జీవించే హక్కుపై దాడిగా వర్ణిస్తున్నారు. ఉద్యోగ బలంగా ఉంటేనే రాష్ట్రం బలంగా ఉంటుంది. జీతం సవరణ అనేది కాదు హక్కు అని దాన్ని గౌరవించడం ప్రభుత్వ ధర్మం అని చెప్పేసి ఉద్యోగులు అంటున్నారు.